బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని సంచలన వ్యాఖ్యల వెనుక ఎన్వీఎస్ ప్రభాకర్ అంతర్యం ఏంటి అంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నేను సంచలనం కొరకు వ్యాఖ్యలు చేయాలి. నడుస్తున్నటువంటి చరిత్రని చెప్పాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు. విలీనం జరిగితే ఎవరికి లాభం? ఇద్దరికీ అవసరం ఉంది. ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ ఒక మాట అన్నాడు, సోనియా అమ్మ మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకోవాల్సింది నేనే. హరీష్ రావు మాట్లాడాడు, కేసీఆరే మా నాయకుడు, కేటీఆర్ అధ్యక్షుడు అయినా కూడా నేను ఆయన నాయకత్వంతో కలిసి పనిచేస్తాను అని. కవిత కూడా ఒక సోది చెప్పించుకుంది, ఆమెనే ముఖ్యమంత్రి అవుతున్నట్టుగా ఇద్దరు లేడీస్ వచ్చి చెప్పారు. లిక్కర్ రాణిగా కవిత చాలా కథలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిస్తే నాయకత్వం ఎవరికి అప్పగిస్తారు? అది సోనియా గాంధీ డిసైడ్ చేస్తారు. బీజేపీ అధ్యక్ష పదవి ప్రకటించకపోవడానికి ఇష్యూస్ ఉన్నాయా? ఏ జాతీయ రాజకీయ పార్టీ కూడా ఇన్నిసార్లు సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోలేదు. నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు రాజాసింగ్ ప్రశ్నిస్తున్నాడు. అది రాజాసింగ్ని అడగాలి. రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే. ఆపరేషన్ సింధూర్ ఫుల్లీ సక్సెస్. ఐరన్ లేడీ ఇందిరాగాంధీ 1971లో గొప్ప విజయం సాధించింది అన్న అంశాన్ని చాలామంది తెరపైకి తెస్తున్నారు. ఇప్పుడు క్రమంలో జరిగినటువంటి సంఘటనని గతంలో జరిగినటువంటి సంఘటనతో పోల్చకూడదు. ఎన్వీఎస్ ప్రభాకర్ నెక్స్ట్ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నాడా? మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ ప్రస్తుతం బిగ్ టీవీతో ఉన్నారు. నమస్తే అండి. ఈ మధ్య మీరు సంచలన వ్యాఖ్యలు చేశారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని. అది ఎంతవరకు సాధ్యం? సంచలన వ్యాఖ్యల వెనుక ఎన్వీఎస్ ప్రభాకర్ అంతర్యం ఏంటి అంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడు నేను సంచలనం కొరకు వ్యాఖ్యలు చేయలేదు. నడుస్తున్నటువంటి చరిత్రని చెప్పాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు, దానికి అనేక రకాల సంఘటనలు, సన్నివేశాలు, సందర్భాలు కలిసి నడుస్తున్నాయి. దాంతోపాటుగా చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయని, సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం సందర్భంలో మాట్లాడినటువంటి మాటలే కానీ ఏదో హెడ్లైన్స్ కోసం మాట్లాడినటువంటి మాటలు ఎంత మాత్రం కూడా కాదు. ఒకటి. ఇక రెండోది, ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల యొక్క కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ పాలన, ఇప్పుడున్నటువంటి 15 మాసాల యొక్క కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ ఏదైనా చేస్తుంది, ఎప్పుడైనా చేస్తుంది, అనుకున్నది చేస్తుంది అన్నది మనం చూసాం. అది ఉద్యమ పార్టీ అని అంటూ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. రాజకీయ పార్టీ అని అంటూనే అధికార పార్టీగా అవతారం ఎత్తింది. అక్కడి నుంచి అవకాశవాద పార్టీగా కూడా మారింది. మారిన క్రమంలో ఒకసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళారు, తెలుగుదేశంతో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా కూడా కేసీఆర్ చేరిన విషయం మనం చూసాం. కాబట్టి బీఆర్ఎస్ ఏదైనా చేయగలుగుతుంది సమయం సందర్భం బట్టి అన్నట్టుగా మనకు అర్థమైంది. ఇక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చారు. టీఆర్ఎస్లో తెలంగాణ పేరు తీసేసి బీఆర్ఎస్గా రూపాంతరం చెందారు. ఇవి జరిగినప్పుడు విలీనం జరగదని మనం ఎందుకు అనుకోవాలి? ఎవరికి లాభం? ఎవరికి లాభం నష్టం అనేటువంటి విషయం కాదు. ఇద్దరికీ అవసరం ఉంది. ఒకవైపున బీజేపీ యొక్క ప్రస్థానం తెలంగాణలో పెరుగుతూ ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పరిపాలనలో చేతులు కట్టేసి మరి ముందుకు పోనీయకుండా ఆపుతున్నటువంటి వైనం రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు. ఇంకొక వైపున సమర్థమైనటువంటి నాయకుడిని అని అంటూ కేసీఆర్ యొక్క పాలన అధిష్టానం కాంగ్రెస్కి నచ్చింది. ఈ యొక్క నేపథ్యం సందర్భంలో ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ ఒక మాట అన్నాడు, సోనియా అమ్మ మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకుంది, ఇక నిలబెట్టుకోవాల్సింది మాట నేనే అని కూడా చెప్పాడు. అంటే సోనియా అమ్మను రాక్షసి అన్న రోజులు కూడా ఉన్నాయి కదా. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే కేసీఆర్ అంటే పాలనని కాంగ్రెస్ కీర్తించిందని. అదే బీఆర్ఎస్ పార్టీని రెగ్యులర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటాక్ చేస్తుండు. హరీష్ రావు, కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటాక్ చేస్తున్నారు. ఎక్కడ ఇది పొంతన లేకుండా ఉంది. అది ఇక్కడ ఈ రాష్ట్రంలో. అంతేగాని ఆల్ ఇండియా పార్టీ లాస్ట్ టైము మూకుమ్మడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో కలిసిన
మూకుమ్మడిగా సిఎల్పి శాసనసభని శాసనమండలిని విలీనం చేసిన ఒక్క మాట రాహుల్ గాంధీ మాట్లాడలే, ఒక్క మాట సోనియా గాంధీ మాట్లాడలే, ఒక్క మాట ఇంకొక కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిదంబరం కూడా మాట్లాడలేదు. ఇది ఒకవైపున మనకు కనబడ్డ దృశ్యం. ఇంకొక వైపున చూస్తే ఈ మధ్య కాలంలో చెన్నై చెలిమి చాలా స్పష్టంగా అర్థమైంది. చెన్నైలో రేవంత్ రెడ్డి, కేటీఆర్, స్టాలిన్ యొక్క సమావేశంలో కలిసి కూర్చుని చెన్నై చెలిమి చూసాం. ఢిల్లీ యొక్క దోస్తీ, ఖర్గే యొక్క నివాసంలో, ఖర్గే యొక్క కార్యాలయంలో అన్ని పక్షాలు కలిపి కూర్చుని లోక్సభలో ఏం చేయాలి, రాజ్యసభలో ఏం చేయాలి మాట్లాడుకున్నటువంటి విషయాలు చూసాం. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో చూసాం. ఇక ఇది ఒక క్రమం. ఇంకో క్రమంలో చూస్తే కవిత, లిక్కర్ రాణి కవిత కేసు విషయంలో ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఎవరు? ఏ అడ్వకేటు? ఆ అడ్వకేట్ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఆ అడ్వకేట్కి ఏకగ్రీవంగా మన రాష్ట్రం నుంచి ఎగువ సభకి గెలుపుకి అవకాశం కలిగించింది ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదా? కానీ బీఆర్ఎస్ ఓట్లు లేవుగా అందులో. ఓట్లు ఏకగ్రీవంగా జరిగింది కదా. ఏకగ్రీవంగా వీళ్ళకి సంఖ్య ఉండంగా కూడా, పోటీ పెట్టే అవకాశం ఉండంగా కూడా పెట్టకుండా కవిత న్యాయవాది కాబట్టి, కవితకి న్యాయ సలహా ఇస్తున్నాడు కాబట్టి, కవితని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఎన్నికని ఏకగ్రీవం చేసింది బీఆర్ఎస్ కాదా? మనకు కనబడ్డది కదా. అది వదిలిపెట్టండి. ఇంకా చూడండి, బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయటం ఏందండి? బీఆర్ఎస్ మీద గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే కూతురు కాంగ్రెస్ పేరు మీద ఎంపీ పోటీ చేయటం ఏంది? కనబడుతుంది కదా, దృశ్యం కనబడుతుంది. ఇదంతా ఒక ఎత్తు. ఇంకా చూస్తే హరీష్ రావు మాట్లాడాడు. ఏమని? నిన్న కాక మొన్న కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలో నేను పనిచేస్తాను, కేటీఆర్ అధ్యక్షుడు అయినా కూడా నేను ఆయన నాయకత్వంతో కలిసి పనిచేస్తాను అని చెప్పి, అవును నేను కార్యకర్తగా ఉంటాను, పనిచేస్తానని చెప్పన్నాడు. ఏ నేపథ్యంలో అన్నాడు? ఏ సందర్భంలో అన్నాడు? అంతకుముందు వస్తున్నటువంటి అనేక ఊహాగానాలు ఏంటి? హరీష్ రావు వేరే కుంపటి పెడతాడని, పార్టీని చీలుస్తాడని, బయటకు వెళ్ళిపోతాడని అనేక రకాల కథనాలు వచ్చిన ఇప్పటికి కూడా అదే నడుస్తుంది. నిన్న హరీష్ రావు కూడా నిన్న ఖండించాడు మళ్ళీ. ఇది ఖండన, మొక్కుబడి ఖండన ఇది. అందుకనే ఆయన ప్రామాణికంగా మాట్లాడిన మాట ఏంటంటే, కేసీఆర్ నాయకత్వంలో నేను పనిచేస్తాను, కేటీఆర్ నాయకత్వంలో కూడా నడుచుకుంటాను అని చెప్పాను. అందుకనే నేను చెప్పాను, రాజకీయ పార్టీల నడుమ డీల్ కుదిరింది, నాయకుల నడుమ రాజీ కుదిరింది. ఎవరా నాయకులు? కేసీఆర్, కేటీఆర్, హరీష్. కాంగ్రెస్ కావాల్సింది అదే. ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మారుస్తుంటే ప్రశ్నించింది హరీష్ రావే, ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ చేస్తుంటే ప్రశ్నించింది హరీష్ రావే, అనేక రకాల సందర్భాల్లో వచ్చినటువంటి అంశాలని ప్రశ్నిస్తూ వచ్చింది హరీష్ రావే. కాబట్టి కాంగ్రెస్ కూడా కావాల్సింది హరీష్ రావు దారి ఈ రహదారేనా లేకపోతే గోదారా అన్న దాని కొరకు ఆయనతో చెప్పించండి అన్నందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాల్సి వచ్చింది. ఏమని? ఇక మాకు కేసీఆర్ఏ నాయకుడు, కేటీఆర్తో కూడా కలిసి పనిచేస్తాను కాబట్టి బీఆర్ఎస్ యొక్క ద్వారాలు ఈరోజు తెరుచుకున్నాయి కాంగ్రెస్లో విలీనం అవడానికి అని చెప్పని ఒక పెద్ద సంకేతం. ఈ మధ్యనే కవిత కూడా ఒక సోది చెప్పించుకుంది. నేనే అంటే ఆమెనే ముఖ్యమంత్రి అవుతున్నట్టుగా ఇద్దరు లేడీస్ వచ్చి చెప్పారు. తను కూడా పార్టీలో ఒక శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తుంది. మీరు అంటుకున్నట్టుగా మరి ఆ పరిణామాలు కేటీఆర్ కూడా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నాడు. సో అలా కుటుంబంలోనే ఒక కుంపట్లాగా నడుస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీని మీరు తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు లీకు వీరుడుగా కేటీఆర్ పేరు సంపాదించాడు. లిక్కర్ రాణిగా కవిత చాలా కథలు బయటకు వచ్చాయి. ఇప్పుడు లీకు వీరుడు ఈ లిక్కర్ రాణిని కాపాడలేక కేసీఆర్ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఈ ఇబ్బందులు పడుతుంటే మన నాకు రాకుమారుడు, గ్రీకు వీరుడు అన్నట్టుగా వ్యవహారం నడుస్తుంది. ఈ నడుస్తున్న నేపథ్యంలో ఈ నలుగురు నడుమ బీఆర్ఎస్ మరింత పాడవకూడదు, పడిపోకూడదు అని చెప్పని ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చుకొని, ఒక సదభిప్రాయం కల్పించుకొని అక్కడి నుంచి అడుగు ముందుకేసి కాంగ్రెస్లో విలీనం అయితే చాలు అన్నట్టుగా ఇరు అడుగులు ముందుకేస్తున్నారు. ఇది ఒక పాయింట్. రెండోది, నేను ఇందాక చెప్పినట్టున్నా, ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు కదా, కాంగ్రెస్ మంత్రివర్గంలో పాల్గొన్నారు కదా, అక్కడ ఇక్కడ
టీడీపీతో కూడా కలిసి పనిచేశారు, పోటీ చేశారు కదా. ఎంఐఎంతో కూడా వీళ్ళు కలిసి నడుచుకున్నారు కదా. అన్ని లెక్కలు మనం కనుక చూసినట్టయితే కేటీఆర్ ఈ మధ్య ఢిల్లీ ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడాడు. కాంగ్రెస్ యొక్క వ్యవహార సరళి కొంత మారింటే ఢిల్లీ మళ్ళీ కేజ్రీవాల్కి వచ్చేది, అనవసరంగా కేజ్రీవాల్ని దూరం చేసుకున్నారు అని చెప్పని అన్నాడు. అని కేజ్రీవాల్ని కలుపుకోవాలని చెప్పని కోరాడు. అది జరిగినటువంటి కొద్ది రోజుల తర్వాతనే చెన్నై చలిమికి వీళ్ళకి ఆహ్వానం అందింది. వీళ్ళు అక్కడ సమావేశాలకు వచ్చారు. అంటే దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతున్నాయి అనేది ఆ మీటింగ్ సారాంశం. మీరేమో రాజకీయానికి లింక్ పెట్టి చెప్తున్నారు. అసలు ఇంతవరకు డీలిమిటేషన్ సంబంధించినటువంటి నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ కూడా ప్రారంభం కాకముందే దక్షిణాది రాష్ట్రాలు తగ్గుతాయని ఎట్లా అంటారండి? అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేస్తుంది పార్లమెంటు. ఏర్పాటు చేసినటువంటి దాని ప్రకారంగా రాజకీయ పార్టీలను కోరతారు. రాజకీయ పార్టీ సభ్యులు కూడా ప్రాతినిధ్యం కలిగిస్తారు. వీళ్ళందరూ దేశవ్యాప్తంగా పర్యటిస్తారు. భూగోళిక విషయాల్ని పరిశీలించడానికి, జనాభా అంశాలని పరిశీలించడానికి, ఓటర్ల యొక్క నాడిని తెలుసుకోవడానికి, తర్వాత సెన్సస్ యొక్క లెక్కలు పూర్తయిన తర్వాతనే ఆ యొక్క అంశం అనేది తెర మీదకి వస్తుంది. ఇది ఏది జరగకముందే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేమంతా అరే మీరు ఎట్లైనా కలుస్తారు, కలుసుకోండి, విలీనం చేసుకోండి. అందుకే చెప్తున్నా, టీఆర్ఎస్లో నుంచి తెలంగాణ పేరు తీసేయటానికి కూడా మరి కేసీఆర్ సాహసించి బీఆర్ఎస్గా మార్చుకున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేయటానికి కూడా క్యాడర్ని ఒప్పించుకుంటాడు, కుటుంబాన్ని ఒప్పించుకున్నాడు, ఇప్పుడు క్యాడర్ని ఒప్పించుకుంటాడు. అంటే మీ రకరకాల అంశాల వల్ల కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది మీరు చెప్తున్న మాటలు. కానీ ఎక్కడ పొంతన కూరుతుంది అనేది మాత్రం క్లారిటీ అయితే ఎక్కడ కనిపించడం లేదు. ప్రతి ఒక్క సందర్భంలో మనకి క్లారిటీ ఉంది. మీడియా ముఖంగా వచ్చిన మాటలు వేరు, ఇంటర్నల్గా జరుగుతున్న రాజకీయంగా మీకు తెలిసే ఉంటుంది. మీకు సుదీర్ఘ ఉంది, రాజకీయంగా అనుభవం చాలా కూడా ఉంది. సో కలుస్తారు అనేది మాత్రం ఇక్కడెక్కడ సింక్ అవ్వడం కానీ, వీళ్ళ మాటల తీరును బట్టి కానీ, వీళ్ళు కలుసుకున్న వ్యవహారంలో కానీ ఎక్కడ వీళ్ళు కూడా అంటే పాము ముంగిస టైపే వీళ్ళు కొట్లాడుతున్నారు ఇప్పటికి కూడా. అదంతా ఉత్తుతే డూప్ ఫైట్. కానీ ఇప్పుడు మీరు గమనించండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది అవాస్తవమా? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి మంత్రివర్గం ఫామ్ చేసింది అవాస్తవమా? ఎక్కడ మంత్రివర్గం? ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో లేకుండేనా? అది గతం. అరే గతం కాదు, ఇది జరిగిన చరిత్ర కదా. చరిత్ర యొక్క ఆధారంగానే కదా నిర్ణయాలు జరిగేవి. దాన్నే కదా సమీక్షించుకునేది, లోటుపాట్లను సరిదిద్దుకునేది. ఒకటి అరే వస్తే కాదు, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైఫల్యం చెందాడు కదా. అన్నిటికంటే మించింది కొడుకుని, కూతుర్ని, అల్లుడిని కలపడంలోనే ఇబ్బంది పడుతున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి, ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి అన్నటువంటి ఒక విషయాలు అన్నటువంటి ఒక విషయాలలో భాగంగా కాంగ్రెస్కి కేసీఆర్ మీద పూర్తి విశ్వాసం ఉంది. కాంగ్రెస్కి కేసీఆర్ మీద పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్కి కేసీఆర్ అంటే ఒక నాయకుడు అన్నటువంటి అభిప్రాయము ఏర్పడ్డది. కాబట్టే నేను చెప్పింది, లాస్ట్ 10 yearsలో సిఎల్పిని విలీనం చేసుకున్న ఒక్క మాట మాట్లాడలేదు. శాసన మండలి సిఎల్పిని విలీనం చేసుకున్న ఒక్కసారి నాయకుడిని విమర్శించలేదు. ఎమ్మెల్యేలు మూకుముడిగా ఫిరాయిస్తున్నా కూడా ఖబర్దార్ కేసీఆర్ అని కాంగ్రెస్ అధిష్టానం ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అది అప్పటిది 10 సంవత్సరాలు వదిలిపెట్టండి, 15 మాసాలకు చూడండి. 15 మాసాల్లోనే వీళ్ళు 15 సార్లు కలుసుకున్నారు కదా. 15 సార్లు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. లోక్సభ, రాజ్యసభలో, చెన్నైలో, ఢిల్లీలో. ఢిల్లీ ఎన్నికల తర్వాత రాజ్యసభ ఎన్నికను ఏకగ్రీవం చేయడంలో కూడా వీళ్ళ పాత్ర ప్రమేయం కనబడ్డది. తర్వాత శాసనసభలో నిజంగా ప్రధాన ప్రతిపక్ష పాత్రే పోషించదలుచుకుంటే రేవంత్ని 3 చెరువులు నీళ్ళు తాగించాలి. ఎందుకు తాగించడం లేదు? ఎందుకు ఆ రకంగా ప్రశ్నించడం లేదు? ఎందుకు నిలదీయటం లేదు? కారణం ఏంటి? ఢిల్లీ ఒప్పందం కుదిరింది, ఢిల్లీ డీల్ పూర్తయింది. నాయకుల నడుమ మొన్న హరీష్ ప్రకటనతో రాజీ కుదిరింది. కాబట్టి ఇక తరువాయి కార్యక్రమం అది June 2, December 9 అన్నదే మిగిలింది. అంటే నాయకుడు ఎవరు? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిస్తే నాయకత్వం ఎవరికి అప్పగిస్తారు? అది సోనియా గాంధీ డిసైడ్ చేస్తుంది. సోనియా గాంధీ డిసైడ్ చేస్తుంది. అట్లాగే కేసీఆర్ డిసైడ్ చేస్తాడు. అట్లాగే రేవంత్ రెడ్డి ఏం చేయాలనేది ఆలోచిస్తాడు. రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడు మరి?
ఆయన ఒప్పుకోవటం ఏందండి? అరే ఆయన కనీసం నలుగురు మంత్రులను కొత్తగా వేసుకుంటాను, హోంశాఖకి, విద్యాశాఖకి, దాంతోపాటు పురపాలక శాఖకి వేసుకుంటానని 15 మాసాలుగా ఢిల్లీకి 40 చక్కర్లు కొడితే ఆగంటే ఆగిపోయాడు. అది కాదు ఇచ్చేయంటే చేయాల్సి వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి నామమాత్రం ఇన్ ద కాంగ్రెస్ నౌ. ఆయన ముందరి కాళ్ళకు బంధం ఉంది. అక్కడ ఏం చెప్తుంటే అక్కడ ఇదే చేయాలి. కాబట్టి వాళ్ళు ముందర కాళ్ళకు బంధం వేస్తే ఇక్కడ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ బంధం, సంబంధం, అనుబంధం రోజు రోజుకి పెరుగుతోంది. జాతీయ పార్టీల ధోరణి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అధిష్టానం చెప్పినట్టు ఎవరైనా వినాల్సిందే. అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి నాయకుడిగా రాష్ట్రాన్ని నడిపించిన వ్యక్తిగా ముఖ్యమంత్రి అయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జాతీయ పార్టీ అని కాంగ్రెస్ని అంటానికి వీళ్ళే. ఇట్ ఈస్ ఏ ఫ్యామిలీ రూల్డ్ పార్టీ. ఖర్గే అధ్యక్షుడు కావాలా వద్దా అన్నది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ డిసైడ్ చేస్తారు, నాట్ పార్టీ. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉండాలన్నది కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారు. నామకే వాస్తాగా ఉన్నటువంటి అధ్యక్షుడు ప్రకటిస్తాడు, అంతే. జరుగుతున్నది అదే. కాబట్టి ఇక్కడున్న క్రమంలో నిజంగా రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రికి స్వేచ్ఛ ఉన్నట్టయితే, ముఖ్యమంత్రి తన విధులు నిర్వర్తించడానికి అవకాశం ఉన్నట్టయితే మంత్రివర్గ విస్తరణ చేసేయాలి. ఆయన మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయాడు, చేయనివ్వలేదు. తర్వాత కార్పొరేషన్ చైర్మన్ల నియామకాన్ని కూడా చేయనీయలేదు. వాళ్ళు ఏ పేరు చెప్తే అదే చేయాల్సి వచ్చింది. వైస్ ఛాన్సలర్ విషయం కూడా అదే జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ నియామకం జరగాలన్నా కూడా కేంద్రం కనుసన్నల్లోనే జరగాలి. కేంద్రం నిర్ణయిస్తే దాన్ని అమలు చేయాలి, ప్రకటించాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఈ వ్యవహారాలు తెలియదు. మీనాక్షి మాటలే మనకు అర్థమవుతున్నాయి. మీనాక్షి నటరాజన్ వేస్తున్న నటనలే మనకు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ డీల్ కుదిరింది, నాయకుల నడుమ రాజీ జరిగింది. జూన్ 2 డిసెంబర్ 9 అన్నది మీరు త్వరలోనే చూస్తారు. వచ్చే నెల జూన్ 2 జూన్ 2 డిసెంబర్ 9. ఈ జూన్ 2 డిసెంబర్ 9కి ఒక ప్రత్యేకత ఉంది ఈ రాష్ట్రానికి సంబంధించి, కాంగ్రెస్కు సంబంధించి. జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి రోజు. డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ యొక్క జన్మదినం. ఈ రెండు లింక్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో ఏ రోజు ఎంచుకుంటారు, దాన్ని ఎలా సాకారం చేసుకోవడానికి అడుగులు ముందుకేస్తారనేది వీ హావ్ టు సీ. సో మొత్తానికి ఎన్వీఎస్ ప్రభాకర్ జోష్యం నిజం ఇది అవుతుంది. జోస్యం కాదు, ఇది జోస్యం కాదు. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ల యొక్క వ్యవహారాలు, నడుస్తున్నటువంటి ఒక సంఘటనలు, పరిణామాలు పట్టి చర్చలు జరిగాయి కాబట్టి నేను మాట్లాడాను. తుది రూపంకి వచ్చినాయి కాబట్టి నేను వెల్లడించాను. అర్థమైంది కాబట్టి నేను మాట్లాడాను. సో అలా ఆ వ్యవహారం అలా ఉంచుదాం. ఇక మన బీజేపీ పార్టీకి వద్దాం. బీజేపీ అధ్యక్ష పదవి ప్రకటించకపోవడానికి అంటే ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే కొత్త వాళ్ళను చేర్చుకున్న తర్వాత కొత్త వాళ్ళ పేర్లు ప్రకటించడానికి ఏమైనా సంశయం ఉందా? బీజేపీకి అట్లా కొత్త పాత అనేది ఉండదు. అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి చూపిస్తారు కదా. అవన్నీ పత్రికల్లో వచ్చే కథనాలు రకరకాలుగా నిబద్ధత చూస్తారు. సిద్ధాంత నిబద్ధత, నీతి, నిజాయితీ, నిస్వార్థంతో కూడుకున్న నాయకత్వం. మా యొక్క ప్రక్రియ, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ భారతదేశ చరిత్రలోనే ఏ జాతీయ రాజకీయ పార్టీ కూడా ఇన్నిసార్లు సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోలేదు. మేము ప్రతిసారి అధికారంలో ఉన్నా నిర్వహించుకున్నాం, అధికారంలో లేకపోయినా నిర్వహించుకున్నాం. ఆ ప్రక్రియలో భాగంగా మేము మండల కమిటీలు పూర్తి చేసుకున్నాం, జిల్లా కమిటీలు పూర్తి చేసుకున్నాం. రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాలి. ఇది దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఒక షెడ్యూల్. ఇంకా అనేక రాష్ట్రాల యొక్క అధ్యక్షుల యొక్క ఎన్నిక కూడా పెండింగ్లో ఉన్నాయి. అన్నీ వస్తాయి. ఇంతలో కొన్ని దేశంలో అనుకోని సంఘటనలు ఎదురైనాయి. ఈ మన పహల్గామ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే పార్లమెంట్ సెషన్స్ కావచ్చు, మధ్యలో ఎన్నికలు కావచ్చు, ఇట్లాంటివి కొన్ని రావటం వల్ల కాస్త ఆలస్యమైంది. ఖచ్చితంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని మన నడ్డా గారు కూడా చెప్పారు. అది అలాగే జరుగుతుంది. క్రమశిక్షణ గల బీజేపీలో నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు రాజాసింగ్ ప్రశ్నిస్తున్నాడు. అది రాజాసింగ్ని అడగాలి, ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు. రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే. రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుని పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈ మధ్య జరిగిన పరిణామాల్లో ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొంత
ఎక్కువగానే మాట్లాడాడు. తదుపరి ఈటల రాజేందర్ని అంటే సపోర్ట్ చేస్తూ బీజేపీ నేతలు మాట్లాడిన సందర్భాలు లేవు. అందరూ మాట్లాడారండి, అందరూ మాట్లాడారు. శాసనసభ్యుల పేరు మీద ప్రకటన వచ్చింది, తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి ఖండనలు వచ్చినాయి, జిల్లా అధ్యక్షులందరి నుంచి ఖండన వచ్చింది, తర్వాత పార్టీ మొత్తం ఈటల రాజేందర్ గారు వెంబడి ఉంది అన్నది చాలా స్పష్టంగా మనకి అనేక సందర్భాల్లో కూడా కనబడ్డది. ఈవెన్ ఈ అంశమే కాదు, కిషన్ రెడ్డి గారిని కూడా అంజన్ కుమార్ యాదవ్ చాలా తీవ్ర పరుష పదజాలంతో విమర్శించాడు. బండి సంజయ్ గారిని కూడా గతంలో చాలామంది ఈ రకంగానే విమర్శించారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని కూడా ఈ రకంగానే విమర్శించారు. ఈ విమర్శలకు మేము భయపడం, ఈ కుట్రలు కుతంత్రాలకు మేమేం పారిపోయేటోళ్ళం కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనేవాడు సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ రాజకీయ పక్షాలకు ఎలా గుణపాఠం చెప్పాలి, ఎలా పాఠం నేర్పాలో అలా పాఠం నేర్పుతాడు. బీజేపీ నెక్స్ట్ జరిగే సంస్థాగత ఎన్నికలంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఎలా సిద్ధమవుతుంది? మళ్ళీ అటాకింగ్ మోడ్లోనే జిహెచ్ఎంసీ మేయర్ సాధించే అవకాశం ఉందా? ఇంకా సమయం ఉంది జిహెచ్ఎంసీ ఎన్నికలకి. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పదాధికారుల రూపకల్పన జరుగుతుంది. జిహెచ్ఎంసీ కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. ఉన్న స్థానాల్ని నిలబెట్టుకోవటం, అదనపు స్థానాలను గెలుచుకోవటంతో పాటు మేయర్ని కైవసం చేసుకోవటం ఈసారి మా ముందున్నటువంటి ఒక లక్ష్యం. ఈ మధ్య సోషల్ మీడియాలో నడుస్తున్న వ్యవహారం ఆపరేషన్ సింధూర్ ఫుల్లీ సక్సెస్, కానీ అదే క్రమంలో సోషల్ మీడియాలో రెగ్యులర్గా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఐరన్ లేడీ ఇందిరాగాంధీ 1971లో గొప్ప విజయం సాధించింది అన్న అంశాన్ని చాలామంది తెరపైకి తెస్తున్నారు. సో అది అప్ డౌన్ వ్యవహారాన్ని ఎందుకు చూపిస్తున్నట్టు బీజేపీ నేతగా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు క్రమంలో జరిగినటువంటి సంఘటనని గతంలో జరిగినటువంటి సంఘటనతో పోల్చకూడదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన వీర జవాన్లు, మన సైన్యము, మనకు సంబంధించిన త్రివిధ దళాలు ఎంచుకుని మరి పీఓకేలో ఉన్న స్థావరాలని, పాకిస్తాన్లో ఉన్న స్థావరాలని పూర్తిగా ధ్వంసం చేయటం, నేలమట్టం చేయడం చేశారు. ఫస్ట్ పాయింట్. మామూలు సాధారణ పౌరులకి ప్రాణ నష్టం కలిగించకుండా చేశారు. మన ఫస్ట్ టార్గెట్ టెర్రరిజంని అంతం చేయాలి. టెర్రరిజంని అంతం చేయడం కొరకు చేసిన ప్రయత్నం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. నెక్స్ట్, ఈ యొక్క టెర్రరిజంకి కేంద్ర బిందువు స్థావరాల్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశం విషయంలో వ్యవహరించేటువంటి అంశంలో ఇండస్ వ్యాలీ వాటర్ యాక్ట్కి సంబంధించిన విషయంలో దాన్ని ఎక్కడికక్కడ రద్దు చేసి పడేశారు. ఫస్ట్ టైము ఇందిరాగాంధీ కూడా చేయలే, నెహ్రూ కూడా చేయలే, ఆ తర్వాత ప్రధానమంత్రులు కూడా చేయలే. అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ద్వారా జరిగినా వాళ్ళు ఎవరు చేయలే, ఈయన చేసి చూపించాడు. నీటి యుద్ధాన్ని కూడా ప్రకటించాడు, నీటి యుద్ధాన్ని. ఆ రకంగా ప్రకటించి మళ్ళీ మన యొక్క భారత ప్రజలంతా కూడా ఏకత్రాటి మీద ఉన్నారు అన్నటువంటి అంశాన్ని కూడా చాటి చెప్పారు. ఒక పీఓకేని స్వాధీనం చేసుకోలేదన్న భారతదేశ ప్రజల అసంతృప్తిని ఎలా చూడొచ్చు? సమయం వచ్చినప్పుడు స్వాధీనం చేసుకుంటారండి, సందర్భం వచ్చినప్పుడు స్వాధీనం చేసుకుంటారు. ఇప్పుడు మీకుండే ఆలోచన, నాకుండేటువంటి ఆలోచన యొక్క ఆధారంగా సైన్యం నడవదు కదా. సైన్యానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఉంటుంది, సైన్యానికి సంబంధించినటువంటి వ్యూహం ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ని ఏకాకిం చేశారు, ఉగ్రవాద దేశంగా దాన్ని చూపించారు. అందుకు ఇతర దేశాలు కూడా సమర్థించాయి. 2 పార్ట్లు అయిపోయింది. 3వ పార్టు కాశ్మీర్ సంబంధించినటువంటి అంశం, అది ద్వైపాక్షిక అంశమే, విషయమే. దీంట్లో 3వ వ్యక్తికి స్థానం లేదు, 3వ దేశానికి జోక్యం చేసుకునే అవకాశం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మళ్ళీ మన వాళ్ళు చెప్పారు. చెప్పి ఆ ప్రకారంగా అడుగులు ముందుకెళ్ళారు. 1971లో వైట్ హౌస్ను ఎదిరించి ఇందిరాగాంధీ యుద్ధాన్ని సక్సెస్ చేసింది. అదే అమెరికా శాసిస్తే యుద్ధం ఆగిపోయిందన్న విమర్శకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు బంగ్లాదేశ్ ఏర్పరచటం, పాకిస్తాన్ మీద విజయం సాధించటం, ఆ రోజు ఆ సమయంలో భారతదేశం సంబంధించినటువంటి ప్రధానిగా ఆమె ముందుకెళ్ళింది, చేసింది. అప్పుడే ఆ సమయంలోనే 70,000 మంది పాక్ సైనికులు పట్టుబడి మన జైళ్ళల్లో ఉన్న వాళ్ళని విడుదల చేసి పంపించేసింది అన్నటువంటి ఒక అపవాదు కూడా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకి కారణం అనేటువంటి ఒక పెద్ద
అంశం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ నమ్ముతారు. మన భారతదేశ ప్రజలు కూడా ఎక్కువ చూస్తారు, ఎక్కువ మందికి తెలుసు. అది అసలు విభజనకు అంగీకరించిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఇది ఆనాటి స్వాతంత్ర ఉద్యమ కాంగ్రెస్ ఎంత మాత్రం కూడా కాదు. ఇప్పుడు ఉన్నది ఓన్లీ ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అది. ఎన్విఎస్ ప్రభాకర్ నెక్స్ట్ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నాడా? అంటే ఈ మధ్యకాలంలో ఒకసారి మీరు ఈ జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏ పదవిలో రేసులో లేరు. పార్టీలో రేస్లో ఉండటం, ట్రేస్లో ఉండటం అనేది ఉండదు. అంటే క్రమశిక్షణ గల సైనికుడిగా మీరు బీజేపీని అంటిపెట్టుకున్నారు. పార్టీ ఆలోచిస్తుంది ఎవరికి ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం పోస్ట్ ఇవ్వాలనేది పార్టీ ఆలోచిస్తుంది. పార్టీ ఆలోచించిన ప్రకారంగానే అవకాశం కలుగుతుంది ఎవరికైనా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎంపీలుగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించారు. ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి టికెట్లు కూడా ఇవ్వనటువంటి సందర్భాలు కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఫైనల్గా ఫర్ ఎవ్రీ వన్ నేషన్ ఈజ్ ఫస్ట్, పార్టీ ఈజ్ నెక్స్ట్, సెల్ఫ్ ఈజ్ లాస్ట్ అన్నటువంటి ఒక తీరులో నడుస్తున్నటువంటి ఏకైక అతిపెద్ద ప్రజాస్వామిక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీలో ఒక కార్యకర్తగా దశాబ్దాలుగా పని చేస్తున్నందుకు గర్వపడతాం మేము. బయట నుంచి వచ్చి చాలామంది బీజేపీలో చేరారు, వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. సో అలాంటి వ్యక్తులు ఎవరన్నా బీజేపీ అధ్యక్ష స్థానాన్ని ఇస్తే కరడుగట్టిన బీజేపీ వాదులుగా ఉన్న ఆర్ఎస్ఎస్ లింక్ అయి ఉన్న వ్యక్తులు అంగీకరించే అవకాశం బీజేపీ పార్టీలో ఉందంటారా? అసలు ఆ రకమైనటువంటి భేదాభిప్రాయాలు ఇవన్నీ ఆలోచన చేయరండి పార్టీలో. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. సమర్థత, దక్షత, నిబద్ధత, సిద్ధాంత పరమైనటువంటి ఒక పట్టుత్వం యొక్క ఆధారంగా ఏ నాయకుడు ఎక్కైనా ప్రస్థానం ఉంటుంది. ఆ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎలాంటి యొక్క పోస్టులైనా అధిష్టిస్తాడు. ఇంకా బీజేపీలో సో ఓవరాల్గా జరుగుతున్న ఇష్యూలో కానీ అంటే మీ వ్యవహారం కావచ్చు, జరుగుతున్న పరిణామాలు, మీరు ఇందాక మాట్లాడిన కాంగ్రెస్ బీఆర్ఎస్ అందులో విలీనం అవుతున్న అంశాలకు కావచ్చు, ఏమన్నా లింక్ ఉందంటారా? కొంచెం ఇప్పుడు నేను చెప్పినంత కూడా ఇవన్నీ పేపర్లు, పత్రికలు, టీవీలో వ్యాఖ్యానాలు బట్టి వాక్యాలు కాదు, నాయకుల ప్రకటనలు, నాయకులు పాల్గొన్న సమావేశాలు, ఆ సమావేశాల్లో ఇచ్చినటువంటి సందేశాలు, అక్కడి నుంచి వస్తున్నటువంటి ఒక దిశా నిర్దేశం యొక్క ఆధారంగా జరిగినటువంటి చర్చల ప్రక్రియ పతాక స్థాయికి చేరుకున్నటువంటి అంశాలనే, వివరాలనే నేను వెల్లడి చేశాను. అది ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని చెప్పి ఖచ్చితంగా ఎన్విఎస్ ప్రభాకర్ చెప్తున్నారు. అది జూన్ 2 డిసెంబర్ 9 అనేది భవిష్యత్తులో తేలిపోతుంది అంటున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ సక్సెస్ సాధించాం, భారతదేశం అంతా ఏక తాటితో ముక్త కంఠంతో కూడా పాకిస్తాన్ని ప్రపంచంలో ఉగ్రవాద దేశంగా ప్రకటించేటట్టుగా ముందుకు వెళ్ళామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.